మెగా డాటర్ నిహారిక గురించి అందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో ఈ చిన్నది ఆ మధ్య 2 సినిమాల్లో హీరోయిన్ గా కనిపించింది. అయితే ఆ సినిమాలో ఆమెకు అంతగా కలిసి రాలేదు. ఇక ఇప్పుడు విడాకులు తీసుకున్న తర్వాత ఇండస్ట్రీలో మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు చూస్తుంది నిహారిక. విడాకుల తర్వాత కొన్ని రోజుల పాటు సైలెంట్ గా ఉన్న నిహారిక సోషల్ మీడియాలో మళ్లీ యాక్టివ్ అయింది. తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ వస్తుంది మెగా డాటర్. అప్పుడెప్పుడు టీవీ షోలు చేసిన నిహారిక మళ్లీ టీవీ షోలు చేసేందుకు కూడా రెడీ అయినట్లు తెలుస్తుంది. ఇక హీరోయిన్ గా కూడా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. మంచు హీరో పక్కన హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ. మంచు మనోజ్ నటిస్తున్న వాట్ ది ఫిష్ అనే మూవీలో హీరోయిన్ గా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నిహారిక. అలాగే నిర్మాణ రంగంలో కూడా మెలకువలు తెలుసుకుంటూ ముందుకు సాగుతుంది మెగా డాటర్. ఇక నిహారిక సమర్పణలో పింక్ పిక్చర్స్ దామోదర్ బ్యానర్ పై కమిటీ కుర్రోళ్ల పేరుతో ఓ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు మంచు మనోజ్ పక్కన హీరోయిన్ గానే కాకుండా తమిళంలో మరో మూవీలో నటిస్తుంది ఈ చిన్నది. మద్రాస్ కారన్ అనే మూవీలో నటిస్తున్న నిహారిక అక్కడ కూడా తన టాలెంట్ ను చూపించుకోవడానికి రెడీ అయ్యింది. తాజాగా మద్రాస్ కారన్ మూవీ నుంచి మేకర్ సాంగ్ రిలీజ్ చేశారు. ఆ సాంగ్ కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ పాటలో హీరోతో నిహారిక ఓవైపు డాన్స్ చేస్తూనే మరోవైపు రొమాన్స్ చేస్తూ అందరికీ షాక్ ఇచ్చింది. బ్లాక్ కలర్ టాప్ షార్ట్ వేసుకొని థైస్ కనిపిస్తూ నిహారిక డాన్స్ చేయడం చూసి అందరూ అవాక్ అవుతున్నారు. ఆమె డాన్స్ చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ కూడా చేస్తున్నారు. నిహారిక రెచ్చిపోయిందంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.